లోక్సభ ఎన్నికల దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ ఉదయం తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి కలిసి మాట్లాడారు అమిత్ రెడ్డి. ఆ తర్వాత కొద్దిసేపటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ ఉదయం తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిని కలిసి అమిత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ ఉదయం తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సిని కలిసి మాట్లాడారు అమిత్ రెడ్డి. ఆ తర్వాత కొద్దిసేపటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే సమయంలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండ పార్టీలో కీలక నల్గొండ జిల్లాలో కీలక నేత అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఓ భిక్షాక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తానికి సంబంధించి భువనగిరి అదేవిధంగా నల్గొండ పార్లమెంటు స్థానాల్లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించడం జరిగింది. కొన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆకర్షించే విధంగా కేసీఆర్ ప్రసంగం అయితే సాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్య నేత అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు పార్టీ వీడడంపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత చర్చకైతే తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇటు నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ అదేవిధంగా నాగార్జున సాగర్, దేవరకొండ ఈ 4 సెగ్మెంట్లలో కొంత పట్టున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఎన్నికల ముందు కూడా కొంతమంది ఈయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కొంతమంది మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా ఇక రేపు ఆయన వర్గీయులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి ఇది కోరుకోని దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు మాత్రం బీఆర్ఎస్ పార్టీపై అదేవిధంగా పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా కూడా ప్రచారానికి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా వారి వర్గాన్ని ప్రచారానికి ఆహ్వానించడం లేదని కూడా వాళ్ళు అలకతో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తాజాగా కూడా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డి పార్టీని వీడతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆ ప్రచారానికి బ్రేక్ పడిందని కూడా చెప్పొచ్చు. వాళ్ళు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుత్తా అమిత్ రెడ్డి అయితే పార్టీ వీడారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగిలిందల్లా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్టెప్ ఎటువైపు అని కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్ది రోజుల క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.
తాను శాసన మండలి హోదాలో ఉన్నాను కాబట్టి తాను ఇప్పుడే ఏ పార్టీలో వేర్లే ఆలోచన లేదని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత మాత్రం కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేకపైనే ఆయన హాట్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇటు గులాబీ బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఎందుకంటే ఆయన శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయనని సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేతపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై నెగిటివ్ ప్రచారం చేయడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గురుగా ఉన్నారు. 2 రోజుల క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గుత్తా అమిత్ రెడ్డి తాను అమిత్ రెడ్డికి పార్టీ సభ్యత్వం లేదు, అదేవిధంగా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం పై కూడా ఇటు నల్గొండ జిల్లాలో కొంత చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ పరిణామంపై గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పార్టీలో చేరాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది మాత్రం చూడాలి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.